ఇప్పుడు సొరకాయ పెసరపప్పు కొబ్బరి తురుము కర్రీ చేయబోతున్నాను. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ ఒక ముక్క, హాఫ్ కప్ పెసరపప్పు, హాఫ్ కప్ కొబ్బరి తురుము, ఆవాలు, జీలకర్ర, పసుపు, కారం, ధనియాల పొడి, సాల్ట్, ఉల్లిపాయలు 2, వెల్లుల్లి 1, ఆయిల్. ముందుగా సొరకాయని చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. ఉల్లిపాయను కూడా చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. వెల్లుల్లి దంచి ఉంచుకోవాలి. కొబ్బరిని తురుముకోవాలి. పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు, ఎండు కొబ్బరి అయినా పర్వాలేదు. ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండలు పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేయాలి. తర్వాత హాఫ్ కప్ పెసరపప్పు, వేసి వేయించాలి. పెసరపప్పు కొంచెం వేగాక ఆనియన్ పీసెస్, వెల్లుల్లి వేసి వేయించాలి. ఆనియన్స్ వేగాక హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి కొంచెం వేయించాలి. ఇది కొంచెం వేగాక కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు వేసుకోవాలి. వేసి బాగా కలపాలి. హాఫ్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసి కలపాలి. ఇలా సొరకాయ వేగాక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టుకోవాలి. తర్వాత కరివేపాకు వేసి కొంచెం కలపాలి. చివరిగా కొబ్బరి తురుమును వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని గార్నిష్ చేసుకోవాలి.